ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీతో పాటు రీసెంట్ గా లవ్ లో పడ్డ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, మాజీ ప్రేమికురాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని దాదాపు 10 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోకుండా నట్టేయడం ముంచుతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం చేత కాక కేవలం ఒక సామాజిక వర్గాన్ని, ముస్లింలని మాత్రమే టార్గెట్ చేస్తూ ముస్లింలకు ఇబ్బంది పెట్టేటువంటి నల్ల చట్టాలను గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, లేటెస్ట్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వక్ఫ్ అనేది ఈ రోజు నుంచి ఉన్నది కాదు. దేశంలో 1857 సంవత్సరం నుండి కూడా ఆనాటి ధనవంతులు కావచ్చు, మధ్యతరగతికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ముస్లిం సమాజం కోసం, ముస్లింల యొక్క ఈద్గాల కోసం, మసీదుల కోసం, బరియల్ గ్రౌండ్స్ కోసం, ముస్లిం పిల్లల విద్య కోసం, ముస్లింలలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం అల్లా పేరుతో కొన్ని లక్షల ఎకరాల భూములను వక్ఫ్ చేయడం జరిగింది. ఇది ఎవరి అబ్బసొత్తు కాదు, ఇది నరేంద్ర మోడీ అబ్బసొత్తు కాదు, చంద్రబాబు నాయుడు అబ్బసొత్తు కాదు, పవన్ కళ్యాణ్ అబ్బసొత్తు కాదు. ఇది కేవలం ముస్లింలకు చెందిన వాళ్ళ అబ్బసొత్తు మాత్రమే. మరి ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ భూములను లాక్కోవాలనేటువంటి దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తున్నటువంటి తీరు పిరికి పంద చర్య అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీగా నేను తెలియజేస్తున్నా. వక్ఫ్ భూములను ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు తీసుకోవడం, దాని యొక్క పూర్తి హక్కులు కేవలం ముస్లింలకు మాత్రమే ఉంది. ఒకవేళ వాటిని తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం భారతదేశంలో చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ముస్లింలను ఆదరించే ముస్లిమేతరులు, లౌకికవాదులు అందరూ కూడా విరుచుకుపడతారు. శ్రీలంకలో ఆ యొక్క ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ లో ఆ దేశం యొక్క ప్రధానమంత్రులకు ఏదైతే గతి పట్టిందో ఆ గతి నరేంద్ర మోదీకి దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తున్నా. వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలన్నా, వాటి నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని ముస్లింలకు పంచి పెట్టాలన్నా అది కేవలం ముస్లిం సామాజిక వర్గానికి మాత్రమే హక్కుంది గాని నరేంద్ర మోదీకో, అమిత్ షాకో, చంద్రబాబుకో ఏదో వాళ్ళకు పార్లమెంట్ లో సంఖ్యాబలం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పార్లమెంట్ లో ఈ బిల్లును తీవ్రంగా ఖండించినా, వ్యతిరేకించినా నిమ్మకి నీరెత్తినట్టు సంఖ్యాబలం ఉందని చెప్పి బలవంతంగా అర్ధరాత్రి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని పాస్ చేయడం జరిగింది. పాస్ చేసినంత మాత్రాన ఇది ముందుకు సాగదు. మాకు పూర్తి నమ్మకం ఉంది
భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయడం జరిగింది. మరి ఆ యొక్క రాజ్యాంగం పట్ల న్యాయస్థానాలకు గౌరవం ఉంది కాబట్టి ఈరోజు వీళ్ళు చేసినటువంటి తిరిగి పంద చర్యకు విరుద్ధంగా అనేక మంది నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లు, ఎంపీలందరూ కూడా సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టులో ముస్లిం సమాజానికి న్యాయం జరుగుతుందని చెప్పి మేమందరం కూడా నమ్ముతూ ఉన్నాం. నమస్తే.